హలో కుటీస్! వెల్కమ్ టు మై ఛానల్ ఎర్రప్రగడ వంటలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చాలా హెల్తీ, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ రెసిపీ 16 నుంచి స్వీట్ 60 వరకు అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. చాలా వైటమిన్స్, హై ప్రోటీన్ అండ్ ఎనర్జీ ప్యాక్ రెసిపీ ఇది. తక్కువ సమయంలో అయిపోయే ఈ రెసిపీని చివరి వరకు చూడండి. మేక్ యూర్ డే హెల్తీయర్, హ్యాపీయర్ అండ్ మోర్ ఎనర్జెటిక్ విత్ దిస్ డ్రై ఫ్రూట్ లడ్డు. ఫస్ట్ పాన్ పెట్టుకోండి కుటీస్. ఇందులో ఒక కప్పు బాదంని వేసుకుని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ బాదంలో వైటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే వైటమిన్ బి కూడా ఉంటాయి. ఈ బాదంలో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మెమరీ అండ్ బ్రెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఇలా లైట్ గోల్డ్ బ్రౌన్ వచ్చాక ఓ ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి కుటీస్. ఇదే ప్యాన్‌లో ఒక కప్పు జీడిపప్పుని కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోండి కుటీస్. దీనిలో వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా ప్రాపర్ బ్లడ్ క్లాటింగ్ కూడా మంచిది. మెగ్నీషియం ఉండడం వలన మజిల్స్ అండ్ నర్వ్ ఫంక్షనింగ్ బాగా వర్క్ అవుతాయి. అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్‌కి ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఎనర్జీ లెవెల్స్‌ని కూడా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి కుటీస్. అలాగే పిస్తాను కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి కుటీస్. ఇందులో వైటమిన్ బి6 ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ మూడ్ రెగ్యులేషన్‌కి చాలా మంచిది. అలాగే వైటమిన్ ఈ అండ్ వైటమిన్ కే కూడా ఉంటాయి. పిస్తా విజన్‌ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఐ డిసీజ్‌ని రెడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనము బాదం, జీడిపప్పు, పిస్తాని ఏ విధంగా వేపుకున్నామో అదే విధంగా వాల్‌నట్స్ కూడా వేపుకోవాలి కుటీస్. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేస్తాయి. అలాగే ఇందులో వైటమిన్ ఈ, వైటమిన్ కే కూడా ఉంటాయి. వాల్‌నట్స్ హార్ట్‌ని ప్రొటెక్ట్ చేయడమే మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వాల్‌నట్స్ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఖర్జూరాలు కుటీస్. ఈ ఖర్జూరాల్లో ఉన్న గింజలు తీసుకుని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు వేపుకోండి. ఈ ఖర్జూరాలు రోస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా రిచ్ అవుతుంది. ఖర్జూరాల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల అనీమియా తగ్గుతుంది అండ్ మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేచురల్ షుగర్స్ వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ లెవెల్స్‌ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే హై ఫైబర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు అన్నిటినీ కూడా చల్లారనివ్వండి. చల్లారాక వేయించిన దాంట్లోంచి కొన్ని మట్టుకు అంటే ఒక 6-8 తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. వాటితో పాటు కిస్మిస్ కూడా. మిగతావన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కుటీస్. ఖర్జూరాలు ఒకటి సెపరేట్‌గా మిక్సీ పట్టుకోండి కుటీస్. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యేసుకోండి కుటీస్. నెయ్యి కరిగాక బాదం, జీడిపప్పు, వాల్‌నట్, పిస్తా, ఖర్జూరాలు అన్నీ మిక్సీ పట్టుకున్నవి వేసుకొని లో ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు పెట్టుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోండి కుటీస్. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కుటీస్. ఇప్పుడు చల్లారేదాకా పక్కన పెట్టుకోండి కుటీస్. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఉండల కింద చేసుకోండి కుటీస్. అంతే కుటీస్, ఎంతో టేస్టీ, చాలా హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. ఈ లడ్డూలు ప్రోటీన్స్, వైటమిన్స్, హెల్తీ ఫ్యాట్స్‌తో ఫుల్‌గా లోడెడ్ ఉంటాయి. ఇంట్లో అందరికీ ఇష్టంగా తినడానికి పర్ఫెక్ట్ స్నాక్. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్ తర్వాత లేక ఈవినింగ్ స్నాక్‌గా మన ఎనర్జీ లెవెల్స్‌ని బూస్ట్ చేయడానికి ఈ లడ్డూలు సూపర్ హెల్తీ చాయిస్. మీ కిడ్స్‌కి కూడా స్కూల్‌కి ప్యాక్ చేయొచ్చు. ఇందులో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి ఎప్పుడైనా గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కుటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.